స్టార్టింగ్లో 2014 ప్రారంభంలో ఒక 2-3 సార్లు మాత్రమే చర్చలేదు. మళ్ళీ ఇప్పుడు ఆ డైలాగ్ ప్రాసెస్ పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందా? 2 రాష్ట్రాల మధ్య ఏ రకంగా ముందుకెళ్ళి? డెఫినెట్గా మా మంత్రివర్గంలో కూడా చర్చించడం, తొందరలోనే మంత్రివర్గం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసుకొని పునర్విభజన చట్టంలో కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ, పక్క రాష్ట్రంతో సమస్యల పరిష్కారం కోసం చర్చలు కానీ, వీటన్నిటినీ ఇది నిరంతర ప్రక్రియ. మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భవన్ సమస్యను పరిష్కరించుకున్న మేము వస్తానే. నేడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న వారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, వీలైనంత మేరకు సానుకూలంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటాం. ఇంకేమైనా మిగిలితే అపిలేట్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా పరిష్కారం కాకపోతే కోర్టులు ఉండనే ఉన్నాయి. సో వివిధ వేదికలను ఇరు రాష్ట్రాల సమస్యల్ని పరిష్కరించడానికి పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే మేము అసూయ పడేది లేదు. మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము అలసత్వం ప్రదర్శించేది లేదు. మా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాం. నేను మొన్న చెప్పినా, నేడు చెప్తున్నా, రోజుకు 18 గంటలు మేము కష్టపడతాము. తెలంగాణ పునర్నిర్మాణాన్ని చేస్తాము. తెలంగాణకు ఒక మంచి రోల్ మోడల్ స్టేట్గా తీర్చిదిద్దుతాము. దానికోసం మేము నిరంతరం పనిచేస్తాం. ఇంకా చేయాలి. ఇప్పుడైతే ప్రాపర్టీ ఆస్తి పాపకాలు జరిగిపోయినాయి. ఇక ఇప్పుడు మొన్నటి వరకు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు నిర్మాణాలు ఎట్లా, నిర్వహణ ఎట్లా, ఏ విధంగా ముందుకెళ్ళాలనేది చర్చించి నిర్ణయం తీసుకుంటాం. చేసుకొని ఎవరి ఇష్టం వాంది. ఎవడొద్దంటాడు? ఎవడన్నా తల కిందికి పెట్టి చేతుల మీద నడుస్తా అన్నాడు అనుకో, నేనేం చేస్తా? ఒడకని పిచ్చి ఉందనుకో, ఓడన అంగిప్పుకొని తిరుగుతా అన్నాడు అనుకో, అంగిప్పుకొని తిరిగితే మంచిది కాదురా, తొడుకొని తిరిగి అంటాం. లేదు ఇట్లా అంటే పోరా నీ కర్మ అంటాం. 18 గంటలు నా రాష్ట్రం కోసం పనిచేస్తా అంటే ఎవరికి ఏడో నొప్పి అయింది? ఏం సమస్య? నాకు ఫామ్ హౌస్ లేవు, నాకు ఫామ్ హౌస్ ఉన్నా నాకు ఫామ్ హౌస్లో పండుకునే అలవాటు లేదు. కాబట్టి ప్రజలలో ఉంటా పనిచేస్తా అంటున్నా నేను. ఎవరికైనా ఏమన్నా నొప్పి అవుతుందా? రాసింది అది కమిషన్కు సంబంధించిన చైర్మన్ గారు వారి మధ్యలో జరుగుతుంది. అది కమిషన్ చైర్మన్ గారే జవాబిస్తారు. విద్యుత్తు మీద విచారణ కమిషన్ మేము ప్రతిపాదించలేదు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో విద్యుత్తు కొనుగోలు కానీ, విద్యుత్తు నిర్మాణం, సంస్థల నిర్మాణం, యాదాద్రి భద్రాద్రి నిర్మాణానికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో సవాలు విసిరి ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించండి సిట్టింగ్ జడ్జి చేత అన్నాడు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జిని కేటాయించమంటే సిట్టింగ్ జడ్జిలను కేటాయించే పరిస్థితి లేదు, రిటైర్డ్ జడ్జిలతో మీరు వేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చారు. రిటైర్డ్ జడ్జిలతో మేము ఇచ్చినాము. మేము వేసినాక దాదాపుగా 3 నెలలు టీఆర్ఎస్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారిని వచ్చి వివరణ ఇవ్వు అని లేఖ రాసిండో ఆ తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు నేను మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నా, అసలు ఈ విచారణ కమిషన్ వేయడం తప్పు అంటుండ్రా? విచారణ కమిషన్కు వచ్చి చంద్రశేఖరరావు గారిని వివరించడం అని అడిగినందుకు తప్పు పడుతుండ్రా? లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తున్నారు అనే దాన్ని తప్పుపడుతుండ్రా? వాళ్ళ మాటల్లోనే వ్యత్యాసం ఉన్నది. వాళ్ళకే సమన్వయం లేదు. వాళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలవడం లేదు. ఇప్పుడు మేము వేయలే, వాళ్ళు అడిగి వేయించుకున్నారు. వాళ్ళు డిమాండ్ చేస్తే మేము వేసినాం. ఇప్పుడు నిజంగానే ఒక ఆయన శ్రీరామచంద్రుడు, ఇంకొక ఆయన సత్యహరిచంద్రుడు అని నిరూపించుకోవడానికి అవకాశం వచ్చింది. నిరూపించుకుంటే అయిపోయాయి కదా. దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకు? జస్టిస్ నరసింహారెడ్డి గారు లోపాలేమని ఉంటే కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళి అద్భుతమైన వాదనని వినిపించుకునే అవకాశం వచ్చింది. తెలంగాణ సమాజం కావాలంటే ఒకవేళ మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తా, లైవ్ పెట్టారు. నరసింహారెడ్డి గారు విచారణ కమిషన్ ముందు వెళ్ళి చంద్రశేఖరరావు గారు తన అనుభవాన్ని, అద్భుతమైన వాదాపటిమను వారి ముందు ప్రదర్శిస్తే అవన్నీ టెలికాస్ట్ చేయండి, ప్రజలకు చూపించండి. తప్పేముంది? దానికి ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా చెప్పేది ఉంటే మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం కమిషన్ని.
వారు వచ్చి వివరణ లైవ్ టెలికాస్ట్కి అనుమతి ఇవ్వడానికి కమిషన్ని ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేస్తుంది. నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 2021 జూన్ 27 నాడు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. జూలై 7 తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నాను. 2024 జూలై 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఒక్కసారి పిసిసి అధ్యక్షుడు నియామకం జరిగితే అది 3 సంవత్సరాలకు ఉంటుంది. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తయ్యే లోపల నూతన పిసిసి అధ్యక్షుడిని నియమించండి. నా హయాంలో శాసనసభ ఎన్నికలు, నా హయాంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన, వీలైనంత మేరకు అందరూ సహకరించారు. సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం. నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పిసిసి అధ్యక్షుని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన. అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సింది, తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.